పక్షులకి ఎగరమని దేవుడిచ్చిన శక్తే. కానీ మనం ఎగరగలమా పక్షుల్లాగా? అంత కెపాసిటీ మనకి లేదు. దేవుడు వాటికిచ్చాడు. కానీ మనం ఒకటిచ్చాడు. ఈ 2 చెవులకి మధ్య ఒకటైతే ఇచ్చాడు. దానితోటైతే కొంచెం ఆవిష్కరించగలుగుతాం. ఒక విమానాన్ని కనుగొన్నాం. పక్షుల్లాగా మనం ఎగరగలుగుతున్నాము. గుర్రంలాగా అంతే స్పీడ్‌తో మనం ప్రయాణించగలుగుతున్నాం. వాటెవర్ ద మీన్స్. యెస్ ఆర్ నో? ఎప్పుడైతే మనిషి ఆ ఎక్స్‌టర్నల్ ఫోర్స్‌కి భయపడకుండా ఇది దేవుడు సృష్టించిందే. నన్ను పుట్టించినోడు, నాలో ఊపిరి ఊదినోడు భగవంతుడు, సృష్టికర్త, సర్వ సృష్టికర్త, సర్వేశ్వరుడు. ఏదైతే మనకు తెలుసో, మన కళ్ళకి తెలుసో, లేదంటే నాసా వాళ్ళకున్నటువంటి వెబ్ టెలిస్కోప్‌కి తెలుసో, దానికి ముందు ఏముంది? వెనకాల ఎంతవరకు చూస్తున్నామో దాని వెనకాల ఏముంది? ఆలిముల్ గైబ్ అంటాం. ద హిడెన్ నాలెడ్జ్. రైట్. ఇమ్మాన్యుయల్ కాంట్ అని ఒక ఫిలాసఫర్, సైంటిస్ట్ ఇమ్మాన్యుయల్ కాంట్. గూగుల్ చేయండి. ఏ జర్మన్ ఫిలాసఫర్. ఆయన అంటాడు, నామినా ఫినామినా